అమరావతి గురించి ప్రపోజల్ వచ్చినప్పుడు చాలామంది ఏమనుకున్నారు, ప్రపంచం అంతా చాలామంది కొంతమంది నెగిటివ్గా ఉండేవాళ్ళు. ఇవన్నీ అమరావతి గ్రాఫిక్స్ ఇవన్నీ ఎప్పటికైనా ఎన్ని జనరేషన్ల తర్వాత అవుతుందో, ఇవన్నీ ఎవరు చూసారులే కళ్ళగంటున్నారులే అని కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ జెన్యున్గా చాలామంది జెన్యున్గా కూడా ఫీల్ అయ్యేవాళ్ళు అది జరుగుతుందా అని యాంగ్జైటీలో ఉండేది. నాలాంటి వాళ్ళు కూడా పొలిటికల్ సిస్టమ్ని బట్టి దాన్ని బట్టి వేరియేషన్స్ అవుతున్నాయి కాబట్టి కరెక్ట్గా ఏ టైంలో అవుతుంది అనేది మాకు కూడా లోపల కొద్దిగా ఆదుర్దా ఉండేది. బట్ నాలాంటి వాళ్ళకి ప్లస్ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి తర్వాత హోప్, ప్రపంచం మొత్తంలో హోప్గా ఉండే వాళ్ళందరికీ ద బెస్ట్ న్యూస్ టు హ్యాపెన్ ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ఏదైతే మనం అనుకున్నామో 6 మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అమరావతి మాస్టర్ ప్లాన్ ఫైనల్గా రియాలిటీ కింద రాబోతుంది. ఈ 6 మేజర్ ఫ్యాక్టర్స్ నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. బట్ క్విక్గా చూడాలంటే ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటి, outer ring road is 190 kilometer outer ring road. Second major factor is 97 kilometer inner ring road. Third is 6-lane super highway between access control highway between Hyderabad to Vijayawada. Fourth is ఆరుబారి వంతెనలు, సీఎం గారి లాంగ్వేజ్లో ఫేవరెట్ ఆరుబారి వంతెనలు అనేది అక్రాస్ కృష్ణా రివర్. తర్వాత ఫిఫ్త్ ఏంటి, ఇన్లాండ్ వాటర్వేస్ క్రూయిజ్ టర్మినల్ టు బిల్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి యూ నీడ్ దిస్ టర్మినల్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ అట్ ఏ 1/4 కాస్ట్. అది 5. ఆరోది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వేస్, ఢిల్లీ అండ్ హైదరాబాద్ నుంచి వెళ్ళే ట్రైన్లు వయా విజయవాడ, చెన్నై, కేరళ వెళ్ళేయన్ని నవ్వు హైదరాబాద్ నుంచి వయా జగ్గయ్యపేట, విష్ణుపురం, గుంటూరు నుంచి చెన్నై డైవర్ట్ చేయడానికి 6th. ఈ 6 చేసినప్పుడు జనాలు చాలామంది నవ్వారు. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి, క్విక్గా మనకి చాలా హ్యాపీ న్యూస్, చాలా గ్రేట్గా ఫీల్ అవడానికి రియాలిటీ ఇప్పుడు ఏంటంటే చాలా అందరికీ చాలా హ్యాపీ న్యూస్. నాలాంటి వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి హ్యాపీ న్యూస్ ఏంటంటే ఏదైతే గ్రాఫిక్స్ ఏదైతే అవుతుందా లేదా అని భయపడిన వాళ్ళందరికీ ద బెస్ట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్ థింగ్స్ హ్యావ్ టేకెన్ ఆఫ్ సైమిల్టేనియస్లీ. దట్ ఇస్ అ స్టన్నింగ్ థింగ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫస్ట్ మేజర్ క్విక్ వన్ అనేది సీఎం గారు చేసింది outer ring road 190 kilometers గాట్ అప్రూవ్డ్. నాట్ ఓన్లీ అప్రూవల్, దానికి ఫండింగ్, తర్వాత టోటల్ ఎక్విజిషన్ కాస్ట్, కన్స్ట్రక్షన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. అది ఆ ఫండ్ తర్వాత ఫాలోడ్ బై నేషనల్ హైవేస్ కమిటీ అని ఉంటుంది. నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, నేషనల్ హైవే అథారిటీస్ హ్యావ్ అప్రూవ్డ్ ద అలైన్మెంట్ ఆఫ్ ఎంటైర్ 190 kilometer దాని అలైన్మెంట్ అప్రూవ్ చేశారు. తర్వాత మొన్న లాస్ట్ వీక్ ఐ బిలీవ్ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసెస్ సర్వింగ్ చేయడం బిగిన్ చేస్తారు outer ring road దీని గురించి. అది ఏంటి 11 ప్యాకేజెస్ డివైడ్ చేసి 4 ఏళ్లలో కంప్లీట్ అయ్యేటట్టుగా చూస్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ న్యూస్. సెకండ్ ఇన్నర్ రింగ్ రోడ్, చాలా మందికి ఇన్క్లూడ్ గవర్నమెంట్ కూడా డైలమా ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్ 97 అవసరం అవుతుందా, ఎందుకంటే వెస్టర్న్ బైపాస్